హలో గాయ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కృష్ణావతారం. ఒక ముక్కలో చెప్పాలంటే ఇట్స్ యాన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. డివోషన్, గ్రాండ్యూర్ అండ్ ఎమోషనల్ డెప్త్ ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ట్రూలీ పవర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ ఫిల్మ్లో లార్డ్ కృష్ణ కేవలం ఒక గాడ్ లానే కాదు, ఎమోషన్స్, పెయిన్, లవ్ అండ్ విజ్డమ్ ఉన్న ఒక హ్యూమన్గా చూపించారు. ద్వారకా నుండి కురుక్షేత్ర వరకు కృష్ణ జర్నీ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ స్టోరీకి సత్యభామ పర్స్పెక్టివ్ యాడ్ చేయడం వల్ల కథ చాలా ఫ్రెష్గా, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నాకు ఈ మూవీలో ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే ఎక్కడ కూడా ఫోర్స్ డ్రామా లేదు, డైలాగులు కూడా ఎక్కడ ఓవర్ ద టాప్ వెళ్ళవు. ఎవ్రీథింగ్ ఫీల్స్ న్యాచురల్ అండ్ ఎమోషనలీ ప్యూర్. విజువల్లీ ఈ ఫిల్మ్ ఒక వండర్. ఎవ్రీ ఫ్రేమ్ చాలా రిచ్గా, సినిమాటిక్గా ఉంటుంది. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఒక కంట్రోల్డ్ బడ్జెట్లో ఉంది కూడా. ఇది పెద్ద బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి గట్టి పోటీ ఇస్తుంది. కాస్ట్ విషయానికి వస్తే ఎవ్రీబడి వాజ్ సిన్సియర్. సిద్ధార్థ్ గుప్తా బ్రింగ్స్ కామ్, స్ట్రెంగ్త్ అండ్ చార్మ్తో కృష్ణాస్ రోల్. ఇంకా సంస్కృతి జైన పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. సత్యభామగా తను చాలా ఎమోషనల్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ హార్దిక్ గజ్జర్కి హ్యూజ్ అప్రిషియేషన్ చెప్పాలి. స్పిరిచువల్ ఎసెన్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా కృష్ణ జర్నీని ఎంత రిఫ్రెషింగ్గా చూపించడం మామూలు విషయం కాదు. సో ఫైనలీ మీకు సోల్ ఉన్న స్టోరీస్, గ్రాండ్ విజువల్స్ అండ్ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే కృష్ణావతారం ఈజ్ ఏ మస్ట్ వాచ్ ఆన్ ది బిగ్ స్క్రీన్. డోంట్ మిస్ ది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ లఖన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.